నాయన మీరు నేర్చుకున్న స్థితిని మీరు ఈ స్క్రిప్ట్ దానియేలు గ్రంథం నుండి 2-3 అధ్యాయాల నుండి తీసుకొనబడింది. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని దేవుడు కాపాడిన విధానం. వీళ్ళు బబులోను రాజు ఏం చేసినాడంటే వీళ్ళ జ్ఞానాన్ని మెచ్చి వీళ్ళని రాజకార్యాలని విచారించడానికి బబులోను దేశంలో యూదుల వీరిని ఎలా చంపాలా అని వాళ్ళు ఒకటే ధ్యేయమే, వారు మొక్కేది ఒకే దేవుడే కాబట్టి వాళ్ళని ఎలాగైనా సంహరించవచ్చని ఒక బొమ్మను తయారు చేయించి తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. సేనాధిపతులను, మంత్రులను, న్యాయాధిపతులను రాజా చిరకాలం జీవించిన గాక. మహారాజ్ నేను నీతో చెప్పినది నేను వెళ్ళి జనులకు ప్రకటించము. రాజు నెబుకద్నెజరు సెలవిచ్చినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, నేను మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా, బాక, పిల్లనాదేవి, పెద్ద వీణ, వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. అలా సాగిలపడి నమస్కరింపబడని వాడేవాడు తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. మీరు రాజు ఒక ఆజ్ఞను ప్రకటించగా మీరు ఆయన తయారు చేపించిన బంగారు ప్రతిమకు నమస్కరించడి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించగా, కానీ ఆయన ఆజ్ఞను మీరు అతిక్రమించినందున మీరు తక్షణమే అగ్నిగుండంలో పడవేయబడ్డారు. రాజు తాము ఒక కట్టడం నియమించితిరి, ఏది అనగా బాకాను, కిలన్గ్రోవి, పెద్దవిన వరింపవలను. రాజా, షడ్రకు, మేషకు, అబేద్నెగో మన 3 యూదులను బబులోను దేశంలో నాశకార్యములు విచారించుటకు నియమించితిరి. రాజా, ఆ 3 మనుషులు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించుకోలేదు. చిత్తం మహారాజా, పిలుచుకొని రమ్మండి. బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని వినబడినది, అది నిజమా? బాకాను, పిల్లను గ్రోవి, పెద్ద వీణను, వాయిద్యధనులు మీరు విను సమయంలో సాగిలపడి నమస్కరింపున ఎడలా సరే, లేదంటే మిమ్మల్ని తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేయబడును.
నెబుకద్నెజరు, దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు. నుండి మమ్మల్ని కాపాడి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను రాజ్యాన్ని దేవతలను పూజింపమని నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. ఎవరెక్కడ గుండమును ఇప్పటి ఉన్న దానికంటే 7 చేయము. అలాగే ఈ ముగ్గురు మనుషులను కూడా గుండంలో వేయండి. మనము అగ్నిగుండములో ముగ్గురు మనుషులనే వేచితిమి కదా. అక్కడ 4 మనుషులు కనపడుతున్నది. అందులో 4వ వానిది దేవతల రూపం పోలి ఉన్నది. నా దగ్గరకు వచ్చి నిలవండి. కానీ వీళ్ళను అగ్నిగుండంలో పడవేసిన తొలగించగల కాను, వీళ్ళు నిర్వసరం కాను, కానీ వీరు నమ్మించిన దేవుడు చాలా గొప్పది. వీళ్ళకి ఏమీ కాలేదు. మనము ఈ ముగ్గురు మనుషులను అగ్నిలో వేసినా కూడా వీరి దేవుడు వీరిని రక్షించినాడు కాబట్టి నేటి నుంచి ఈ రాజ్యంలో ఒక శాసనము నియమించి తిని, ఏమనగా షడ్రకు, అభిషేకు, అగ్నిదేవుడు వారి దేవుడు మహోన్నతుడు, వీరి దేవుడు పూజించుటకు అర్హుడు. నేటి శాసనం ఏమనగా వీరి దేవుని శాసనం బాబు ఫ్రీగా నిలవండి. ఎక్కువ కష్టాలు వచ్చినా, ఎక్కువ సుఖాలు వచ్చినా దేవుణ్ణి వదిలిపెడతాడు సామాన్యంగా. కానీ ఇక్కడ ఉన్న ఒక విశ్వాసి తన కుమారుడికి చనిపోయే స్థితి వచ్చినా తన విశ్వాసం వదలలేదనేదే మీకు అర్థం కావాలంటే ఇది ఆ యొక్క తెలుగు పాడితే నేను కొంచెం అర్థం కూర్చొని తెలుగు పాడితే నా సెల్లు కొంచెం తెలుగు డాక్టర్ గారు ఏమైంది నా కొడుకు కింద పడిపోయిందండి. ఇక్కడ పండు పెట్టండి. సరిగా కూర్చోనమ్మా. ఏయ్ చదివుడు నీ కొడుకు సివియర్గా స్పృహ తప్పిపోయినాడు. కొన్ని టెస్టులు చేయాలి.
నువ్వు కొద్దిగా పక్కకి వెళ్ళు, నిన్ను మళ్ళీ పిలుస్తాను. నీ పేరు ఏం పేరు? ఏ ఊరు? సరే అయ్యా, ఏం చేస్తుంటారు మీరు? పొలం పనేనా? నీ కొడుకు భయంకరమైన వ్యాధి ఉందయ్యా. క్యాన్సర్ ఉందయ్యా, బ్లడ్ క్యాన్సర్. ఏం చేయాలి సార్ మనం? ఆపరేషన్ చేయాలయ్యా. ఆపరేషన్ చేయడానికి దాదాపు 20 లక్షల దాకా ఖర్చు అవుతుందయ్యా. అది కూడా ఆపరేషన్ చేస్తే బతుకుతారో లేదో తెలియదయ్యా. దానికి కూడా మేము నీకు షూరిటీ ఇస్తేనే మేము ఆపరేషన్ చేస్తాం, లేదంటే లేదయ్యా. మా దగ్గర అంత డబ్బు లేదు సార్. లేకపోయినా పర్వాలేదయ్యా. ఇప్పుడు ప్రస్తుతానికి మేము పని చేసుకున్నాం సార్. మేము షూరిటీ కోసం మాకు పోలీసుతో ఒక సైన్ చేయాలయ్యా. సరే సార్, పోయేస్తా సార్. పోలీసుని పిలుచుకుని ఏంటి కేసు? నా కొడుకుకి పానం పోలేదు సార్. ఏమైంది? క్యాన్సర్ అంట సార్. ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? పెద్ద హాస్పిటల్లో సార్. మేము ఆపరేషన్ చేస్తే బతకొచ్చు, బతకపోవచ్చు సార్. దీనివల్ల మాకు ఎలాంటి కేసు రాకుండా మీరు షూరిటీ ఇవ్వాలి. సరే. సరే అయ్యా, రేపు ఆపరేషన్ చేస్తాము. నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి సార్. థ్యాంక్ యూ సార్. చెప్పరా, ఊర్లో పని ఎంత అయిపోయిందా? హలో బావా, బావా ఏమైంది బావా నీకు? కొడుకుకి బాగాలేదు బావా. ఏమైంది ఇంతకి? ఏమో క్యాన్సర్ అయిందంట బావా. క్యాన్సరా? అవును బావా. డాక్టర్ గారిని కలిసారా? కలిసాం బావా. ఏమైంది వాళ్ళ? 20 లక్షలు కావాలంట బావా. అంత స్తోమత నీకేమైంది బావా? ఒకవేళ లేవు బావా డబ్బు. డబ్బు లేనప్పుడు మనం ఊరికి వెళ్ళిపోదాంపా. వెళ్ళిపోదాం బావా. ఈ కుమారుడు నా కుమారుడు కాదు నాయన. అవును తండ్రి యేసయ్యా, ఈ కుమారుడు నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకెళ్ళాను నాయన. అవును తండ్రి యేసయ్యా, నీకు చిత్తం ఉంటే ఈ కుమారుడు నువ్వే తీసుకెళ్తాను నాయన. అవును తండ్రి యేసయ్యా, నీకు తెల్లవారుగానే ఉదయం అది శ్వాస లేచినప్పుడు మంచి మనసుతో మన్నించే యేసయ్య పేరుని మన గుండెల్లో వ్రాసుకుందాం. నిన్న ఈ అబ్బాయి క్యాన్సర్ తో ఉండే, ఇప్పుడు చూస్తే ఏమీ లేదయ్యా. ఇది ఒక అద్భుతం. నా జీవితంలో ఇటువంటి కేసే చూడలేదయ్యా. నా దేవుడికి చేస్తాను. హల్లెలూయా.